బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయాలని కుట్ర సాగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వంలో తలెత్తిన పరిణామాలపై ఆమె తీవ్రంగా స్పందించారు. పార్టీ లోపల ఉన్న తర్జన భర్జనలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ కుట్రలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. కవిత తన పేరు ప్రచారంలో చెడుగా వినిపించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇంటి ఆడబిడ్డపై ఇలా మాట్లాడటం ఏంటి అని ప్రశ్నిస్తూ కొంతమంది పేడ్ ఆర్టిస్టులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం తన కృషిని గుర్తించకుండా తాను చెప్పిన విషయాలను లీక్ చేసిన వారిని పట్టుకోకుండా ఆమెను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత మాట్లాడుతూ, నాకు వెన్నుపోటు రాజకీయాలు రావు, ముందొకటి వెనకొకటి మాట్లాడను. నేను కేసీఆర్ లాగా నిశ్చయంగా మాట్లాడతాను, ఎవరికి భయపడను అని చెప్పారు. ఆమె పదవికి రాజీనామా చేసే విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్లి రాజీనామా చేస్తానని చెప్పాను. ఆయనే అలా చేయొద్దని చెప్పారని తెలిపారు. కవిత అభిప్రాయం ప్రకారం బీఆర్ఎస్ లో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే, ఇంకెవరూ నాయకత్వం తీసుకోలేరని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేయాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా అభ్యంతరకరం. నాకు దూరం చేయాలని కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఆమె తన లేఖలు లీక్ చేసిన వారి పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గతంగా సమస్యలుంటే అవి పార్టీ ఫోరంలో చర్చించాలి అని కొందరు చెబుతున్నప్పటికీ ఫోరం లోపల అసలు చర్చలు జరగటం లేదని కవిత స్పష్టం చేశారు. అందుకే తాను బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కావాలని ఓడించారని కూడా ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తీవ్ర చర్చలకు దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.